నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశానికి ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి సాగుతోందన్న కేసీఆర్ సంక్షేమంలో దూసుకు వెళ్తున్నట్టు ప్రకటన దళిత బంధు ఆగబోదని పునరుద్ఘాటన అనాథల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనన్న కేసీఆర్ త్వరలోనే సమగ్ర విధానం తెస్తామని వెల్లడి మరోసారి తెరాస అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక ఈసీ తీరుపై కేసీఆర్ విమర్శలు హుజురాబాద్ సభను అడ్డుకునే కుట్ర జరుగుతోందని ఆక్షేపణ 7 తీర్మానాలకు ఆమోదం తెలిపిన ప్లీనరీ ఏపీలో పరిస్థితులపై రాష్ట్రపతికి తెలుగుదేశం ఫిర్యాదు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం సాగుతోందని వివరణ రాష్ట్రపతి పాలన పెట్టాలని విజ్ఞప్తి ఎయిడెడ్ పాఠశాలల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదన్న జగన్ సొంతంగా నడిపే వారిని అడ్డుకునే పరిస్థితి రాదని స్పష్టీకరణ ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో జియో ఫోన్ నెక్స్ట్ ప్రగతి పేరుతో నూతన ఆపరేటింగ్ సిస్టంతో మొబైల్ 12 భాషల్లోకి తర్జుమా చేసే సామర్థ్యం అట్టహాసంగా జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానం దాదాసాహెబ్ ఫాల్కేను స్వీకరించిన రజనీకాంత్ మహర్షి జెర్సీలకు అవార్డులు 2022 నుంచి ఐపీఎల్లో చేరనున్న మరో 2 జట్లు కొత్తగా రానున్న అహ్మదాబాద్ లక్నవూ బీసీసీఐకి 12,000 కోట్ల ఆదాయం రాజీలేని పోరాటంతో సాధించుకున్న తెలంగాణను దేశానికి ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నామని తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు 2028 నాటికి తెలంగాణ వార్షిక బడ్జెట్ 4 లక్షల కోట్లు దాటుతుందన్న సీఎం దళిత బంధు ఎట్టి పరిస్థితుల్లో ఆగదని అన్ని వర్గాల పేదలకు అమలు చేస్తామని హామీ ఇచ్చారు అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేసిన కేసీఆర్ అందుకు త్వరలోనే సమగ్ర విధానం ప్రకటిస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాల ప్లీనరీ ఘనంగా జరిగింది. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో జరిగిన ఈ వేడుకలో తెరాస అధ్యక్షుడిగా కేసీఆర్ వరుసగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు తెరాస మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అనంతరం కేసీఆర్ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. తర్వాత తెరాస ఏర్పాటు నుంచి తెలంగాణ అభివృద్ధి ప్రక్రియ వరకు కూలంకషంగా వివరించారు. తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయని అభివృద్ధి కుంటుపడుతుందని దుష్ప్రచారం చేశారన్న కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ అభివృద్ధి బాట పరుగెడుతున్నామన్నారు. ప్రస్తుతం ఏపీలోనే కరెంట్ ఉండడం లేదని తెలంగాణ వెలుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా దళిత బంధు ఉద్యమం దేశాన్ని తట్టి లేపుతోందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 7 ఏళ్లలో బడ్జెట్ల ద్వారా మొత్తం 23 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. మనం చేపట్టిన అద్భుతమైన ఉద్యమం భారతదేశాన్ని తట్టి లేపేటువంటి అద్భుతమైన ఉద్యమం దళిత బంధు ఉద్యమం. దళిత బంధు కానే ఆగదు. రాష్ట్రానికి వచ్చే సంపద ఇంకా వేరే ఎవరికో ఇవ్వరు. అట్లనే దళిత బంధుతో పాటు గిరిజనులలో ఉన్నటువంటి నిరుపేదలు, మన బీసీ ఎంబీసీ వర్గాలలో నిరుపేదలు, రెడ్డి వెలమ కమ్మ బ్రాహ్మణ వగైరా ఓసీలలో ఉన్న నిరుపేద వర్గాలు వాళ్ళందరూ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా మీ బిడ్డగా దళిత బంధుతో పాటు మిగతా వర్ణాలకు కూడా చేయగలిగే శక్తి యుక్తి ఒక్క టీఆర్ఎస్కే ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కరోనా సంక్షోభంలోనూ అభివృద్ధి ఆగలేదన్న కేసీఆర్ 2028లో తెలంగాణ బడ్జెట్ 4.28 లక్షల కోట్లుగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 1,70,000 నుంచి 2,35,000కు చేరిన తలసరి ఆదాయం 2028లో 7.76 లక్షలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో, సంక్షేమ రంగంలో, కరెంటు రంగంలో, పరిశ్రమ రంగంలో, ఐటీ రంగంలో అన్నిట్లలో ఈరోజు తెలంగాణ దేశానికంటే ముందు పరిగెడతా ఉంది. ఎఫ్సిఐ మీరు పండించే పంటను మేము తీసుకోలేము అనే లెవెల్ దాకా వ్యవసాయ ఉత్పత్తులను సాధిస్తా ఉన్నది. భారతదేశంలో విద్యుత్ తలసరి వినియోగంలో నంబర్ 1 స్టేట్ ఏది తెలంగాణలో అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పర్ క్యాపిటా ఇన్కమ్ ఆదాయంలో కూడా తెలంగాణ మొదటి 1-2 రాష్ట్రాలతో సమానంగా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కరోనా లాంటి మహమ్మారి పీడించినా ఆ పరిస్థితులను అధిగమించి 11.5% గ్రోత్ తోని దేశంలోనే టాప్ స్టేట్ గా తెలంగాణ పురోగమిస్తుందని నేను సంతోషంగా సగర్వంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. తెలంగాణ పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాకు చెందినటువంటి ఒక 5 నియోజకవర్గాల వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు మాకు అమలు చేయండి లేదా మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలపండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న రాయచూర్ ఎమ్మెల్యే గారు ఆ కర్ణాటక రాష్ట్ర మంత్రి సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే పథకాలు
మాకు అమలు చేయండి, లేదా మా రాయచూరును తెలంగాణలో కలపండి అని చెప్పి బహిరంగంగా స్టేజ్ మీద ప్రకటించినారు. దళిత బంధు ఉద్యమాన్ని మనం చేపట్టిన తర్వాత వందల వేల విజ్ఞాపనలు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా వస్తా ఉన్నాయి. సార్, మీ పార్టీ ఇక్కడ కూడా ప్రారంభించండి, మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీని గెలిపించడానికి, మాకు మీ పథకాలు కావాలని చెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ ఎన్నికల సంఘం తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ సభ పెట్టకుండా చేయాలి, ఇదేం దిక్కుమాలిన రాజకీయం? భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వివరించాలి. వాళ్ళు తమ పరిధిని దాటుతా ఉన్నారు. భారత ఎన్నికల సంఘానికి నేను సలహా ఇస్తా ఉన్నా, మీరు ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోండి. హుజూరాబాద్ బిడ్డలకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఎన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దాన్ని ఎవడు కూడా ఆపలేడు. నవంబర్ డిసెంబర్లో యుద్ధ ప్రాతిపదికన దళిత బంధు అమలును పూర్తి చేస్తాం హుజూరాబాద్ లో. మీరు ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదని మనవి చేస్తా ఉన్నా. పార్టీ పరంగా తెరాస అత్యంత బలంగా ఉందన్న కేసీఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 425 కోట్ల విరాళాలు అందాయని తెలిపారు. తెరాస ప్లీనరీలో రాష్ట్ర జాతీయ రాజకీయాలపై 7 తీర్మానాలు చేశారు. ముందుగా పార్టీ అధ్యక్షుడికి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు. తెరాస విజయాలు, ఆవిష్కరణలు, సాగునీరు, వ్యవసాయంపై, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి, సంక్షేమ తెలంగాణ సాకారంపై తీర్మానానికి సభ్యులు మద్దతు పలికారు. పాలనా సంస్కరణలు, విద్యుత్ రంగం, పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి, మౌలిక వస్తుల కల్పనపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. వ్యవస్థల్లో అవినీతిని పెకిలించివేసి ప్రజలకు ఫలాలు చేరువ చేయడమే లక్ష్యంగా పాలనా సంస్కరణలు అమలు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అనంతరం దేశానికి దిక్సూచిగా దళిత బంధు పథకం, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వానికి వివిధ డిమాండ్లపై నేతలు తీర్మానాలు చేయగా సభ్యులు మద్దతు పలికారు. తెరాస రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించే అధికారం అధ్యక్షుడికి ఇస్తూ మరో తీర్మానం చేశారు. కట్టుకథలకు, పిట్టకథలకు పెట్టుబడులు రావు. కఠోర పరిశ్రమ చేస్తే, అవినీతి రహితంగా క్లియరెన్స్లు ఇస్తే, అవినీతి రహితంగా రెడ్ టేపిజాన్ని పక్కన పెట్టి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తే పెట్టుబడులు వస్తాయి తప్ప ఆషామాషిగా రావు. ఈరోజు పారిశ్రామిక ప్రగతిలో దేశంలోనే అగ్రభాగాన నిలిచింది మన తెలంగాణ. భారతదేశంలోనే ఈరోజు అతి సక్సెస్ఫుల్ స్టార్టప్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా 7 ఏళ్ల కింద పుట్టిన యువ నవ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అనే మాట నేను చెబుతూ మరి తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం జల దృశ్యంతో మొదలై దోపిడీ దృశ్యంగా మారిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెరాస నిర్మాణంలో సమిధలుగా మారిన ఏ ఒక్కరిని ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ స్మరించుకోలేదని విమర్శించారు. చట్టం, రాజకీయ నీతి లేకుండా భాగ్యనగరాన్ని గులాబీమయం చేశారని మండిపడ్డారు. నేడు తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకువెళ్తోందంటున్న కేసీఆర్ 7.5 ఏళ్ల పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. జలదృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీ ఎంతో మందిని సమితలుగా మార్చి వాళ్ళ శవాల పునాదుల మీద ఆ పార్టీని నిర్మించుకోవడం జరిగింది. ఆనాడు రాజకీయ పార్టీగా ఈనాడు అధికారంలో రాణించడానికి కారణమైన వ్యక్తులను ఎవరినైనా కనీసం నువ్వు గుర్తైనా చేసుకున్నావా? ఆర్నిశలు కృషి చేసిన ఈటెల రాజేందర్ ని మెడల్ బట్టి బయటికి నెట్టిండు. హరీష్ రావు గారిని ఇటువైపే కన్నెత్తి చూడకుండా హుజూరాబాద్లో చెట్టుకు కట్టేసిండు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడమే కాకుండా మీడియాను నియంత్రిస్తున్నారని అందులో వివరించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు కార్యాలయాలపై దాడులకు పాల్పడుతూ అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడులపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. సీఎంతో కలిసి పోలీసు వ్యవస్థను డీజీపీ భ్రష్టు పట్టించారని తెలిపిన చంద్రబాబు డీజీపీని రీకాల్ చేసి చేసిన తప్పులకు శిక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కరువైందని ప్రతిపక్ష పార్టీల నేతలు కార్యాలయాలు లక్ష్యంగా ప్రభుత్వ ప్రేరేపిత దాడులు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలోని పార్టీ నేతల బృందం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి ఫిర్యాదు చేసింది. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్లుగా చేస్తున్న పాలనపై స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని అందజేసింది. ప్రభుత్వ ప్రోద్బలంతోనే తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంతో పాటు కొన్ని జిల్లాల్లోని కార్యాలయాలపై వైకాపా కార్యకర్తలు దాడులు చేశారని రాష్ట్రపతికి వివరించినట్లు సమావేశం తర్వాత చంద్రబాబు తెలిపారు. ఏపీలో మాట్లాడే స్వేచ్ఛ, అడిగే హక్కు లేదని, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అధికార పార్టీ నేతలే దాడి చేయటం, అదేమని అడిగిన వారిపై కేసులు పెట్టి రాష్ట్రాన్ని భయానకంగా మార్చేస్తున్నారన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిబంధనలను విచ్చలవిడిగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో 356 అధికరణాన్ని ఉపయోగించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని రామ్నాథ్ కోవింద్ను కోరినట్లు చంద్రబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టండి. ఇప్పుడు గాని మీరు చేయకపోతే ఇది వేరే రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ అయ్యి రేపు రాబోయే రోజుల్లో ఈ మాఫియా దేశ సమగ్రతకే ముప్పుగా తయారవుతుంది. కాబట్టి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఈ ఇన్సిడెంట్ జరిగిన దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, దోషులున్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి దాడులు చేయకుండా ఉండే అవకాశం లేదు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంలో భాగస్వామి ముఖ్యమంత్రితో కలిసి పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించి ఏకపక్షంగా అరెస్టులు చేసి టార్చర్ చేసి అధికారం నీకు ఎవరిచ్చారు? అందుకే ఆయన డీజీపీగా రీకాల్ చేయాలి. అతని పైన ఏ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా డిమాండ్ చేశాం. దేశంలో ఏ మూలన గంజాయి దొరికినా అది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని అక్కడి పోలీసులు చెబుతున్నారన్న చంద్రబాబు మాదక ద్రవ్యాల మాఫియా దేశ సమగ్రతకే ముప్పుగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ఏరియాలో 25,000 ఎకరాల్లో గంజాయి పెంచుతున్నారు. దీని విలువ 8,000 కోట్ల రూపాయలు. ముండ్రా పోర్ట్ లో హీరాయిన్ పట్టుకున్నారు 3,000 కేజీలు. మొత్తం 21,000 కోట్ల రూపాయలు విలువ చేసే హీరాయిన్ ని పట్టుకోవడం జరిగింది. మళ్ళా ట్రేస్ చేస్తే విజయవాడ, సత్యనారాయణపురం అడ్రస్ వచ్చే పరిస్థితికి వచ్చింది. మన దేశంలోనే కాకుండా ఈ డ్రగ్స్ అన్ని విదేశాలకు కూడా ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చారు. నర్సాపూర్ నుంచి ఏవైతే లేసెస్ ఉంటాయో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటారు. అందులో ఈ డ్రగ్స్ పెట్టి ఆస్ట్రేలియాకు పంపించే పరిస్థితికి వచ్చారు. బెంగళూరులో కూడా పట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కోరాం, కేంద్రాన్ని కోరుతున్నాం, మీరు ఎంక్వైరీ చేయించండి, వాస్తవాలను నిగుదీయించండి. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరామన్న చంద్రబాబు సమయం ఇస్తే వారిని కలిసి ఏపీలో పరిస్థితులను వివరిస్తామని చెప్పారు. స్వప్రయోజనాల కోసమే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలిశారని వైకాపా ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం నేతలతో బూతులు మాట్లాడిస్తూ వాటిని సమర్థించుకునేందుకే చంద్రబాబు దీక్ష చేశారని భరత్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చూసి తెలుగుదేశం నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే విశాఖలో గంజాయి సరఫరా ఎక్కువగా ఉందని అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినట్టు భరత్ గుర్తు చేశారు. తాను ఎట్లాగో ఎన్నికల్లో గెలవలేడు, ఏదో రకంగా వ్యవస్థలను మేనేజ్ చేయాలి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఏదో రకంగా రద్దు చేయాలి. అవేనా నువ్వు చేసే ఆలోచనలు? ప్రెసిడెంట్ గారికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇతను ఢిల్లీ కదలక ముందే ఇమీడియట్ గా మీ దగ్గర అవాస్తవాలు, అబద్ధాలు చెప్పినందుకు ప్లీజ్ మీరు అక్కడ ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అండమాన్ దీవులు లాంటి దీవులు వేస్తే నిజంగా ప్రజలందరూ కూడా హర్షించే రోజులు వస్తాయండి. ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఐకాస ఆధ్వర్యంలో తలపెట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్ర అనుమతిపై ఈ నెల 28లోపు ఓ నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సమర్పించాలని ఏపీ డీజీపీని ఆదేశించింది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు 45 రోజులు పాదయాత్ర చేయాలని అమరావతి ఐకాస నిర్ణయం తీసుకుంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరింది. డీజీపీ కార్యాలయం నుంచి ఎలాంటి నిర్ణయం రానందున అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు అనుమతిపై 3 రోజుల్లో ఓ నిర్ణయం తీసుకోవాలని ఏపీ డీజీపీని ఆదేశించింది. ప్రభుత్వానికి ఎయిడెడ్ విద్యా సంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తి స్వచ్ఛందమన్న ఆయన తామే నడుపుకుంటామంటే బేషుగ్గా నడుపుకోవచ్చని తేల్చి చెప్పారు. చాలా విద్యా సంస్థల్లో పరిస్థితులు బాగాలేవన్న సీఎం మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు, సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి వారికి ప్రభుత్వ పరంగా ఒక అవకాశం కల్పించామని, ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయా సంస్థలను మెరుగైన రీతిలో నడుపుతుందని చెప్పారు. దాతల పేర్లు కూడా కొనసాగుతాయని ఉన్నత విద్యపై సమీక్షలో సీఎం అన్నారు. యూనివర్సిటీలో బోధనా సిబ్బంది నియామకానికి అనుమతి ఇచ్చినట్లు గుర్తు చేసిన జగన్ ఇందులో పక్షపాతాలకు తావుండరాదని, ప్రావీణ్యం గలవారికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యూనివర్సిటీలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్న జగన్ ప్రభుత్వ పరంగా అందించాల్సిన తోడ్పాటుపై చర్చించాలని ఉన్నత విద్యా మండలిని ఆదేశించారు. మెరుగుపరుచుకోవాల్సిన ప్రమాణాలు గుర్తించి 3 ఏళ్లలో విజన్ మోడ్లో అందుకోవాలన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను యూనివర్సిటీలతో అనుసంధానం చేయాలని సూచించారు. విశాఖలోని సేక్రెడ్ హార్ట్ ఎయిడెడ్ బాలికోన్నత పాఠశాల మూసివేత నిర్ణయం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల కొనసాగించే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. జ్ఞానాపురం రహదారిని దిగ్బంధించారు. నవరత్నాలు వద్దని, తమను ఇదే పాఠశాలలో చదువుకోనివ్వాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ఇలా అర్థంతరంగా బడి మూసేస్తే పిల్లల భవిష్యత్ ఏంటని ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఉదయం నుంచి సాగిన సుదీర్ఘ ఆందోళనతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
చివరకు యాజమాన్యం పాఠశాల కొనసాగుతుందని ప్రకటించింది. తల్లిదండ్రుల ఆందోళనపై స్పందించిన సీఎం కార్యాలయం నుంచి ఈ మేరకు తమకు ఆదేశాలు వచ్చినట్లు ఫాదర్ రత్నాకర్రావు తెలిపారు. ఈ ప్రకటనపై అనుమానాలు వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఆందోళన విరమింపజేసేందుకే ప్రకటన చేశారని అన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని డిమాండ్ చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రజనీకాంత్కు అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు తనకు రావడానికి కారణమైన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన రజనీ పురస్కారాన్ని డైరెక్టర్ బాలచందర్కు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. 2020 ఏడాదికి ఉత్తమ నటులుగా అసురన్ చిత్రానికి ధనుష్, భోన్స్లే చిత్రానికి మనోజ్ బాజ్పేయి, మణికర్ణిక, పంగా చిత్రాల్లో నటనకు కంగనా రనౌత్ అవార్డులు స్వీకరించారు. 72 హరైన్ చిత్రం రూపొందించిన సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ ఉత్తమ దర్శకుడి అవార్డు స్వీకరించారు. ఉత్తమ చిత్రంగా మరక్కర్ లైన్ ఆఫ్ ది అరేబియన్ సీ అవార్డు గెలిచింది. ఉత్తమ సహాయ నటుడిగా సూపర్ డీలక్స్ చిత్రానికి విజయ్ సేతుపతి అవార్డు స్వీకరించారు. ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డులు తెలుగు సినిమా మహర్షిని వరించగా వంశీ పైడిపల్లి, రాజసుందరం అవార్డులు అందుకున్నారు. నాని నటించిన జెర్సీకి ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ ఎడిటర్ అవార్డులు వచ్చాయి. తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి కొద్ది రోజులే ఉండడంతో అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఓట్లభ్యర్థిస్తున్నాయి. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మద్దతుగా వేణవంక మండలం చల్లూరులో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పి హుజురాబాద్లో ఓట్లు అడగాలన్నారు. నిత్యావసరాల ధరలు పెంచినందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. మరోవైపు హుజురాబాద్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తనను గెలిపించాలని ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్కలతో కలిసి జమ్మికుంటలో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని చేశారు. 2 పడక గదుల ఇళ్లు ఇస్తామని తెరాస మోసం చేసిందని వెంకట్ ఆరోపించారు. తెలంగాణలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈటెల తరపున సిరిసేడు, రాంపూర్, చెల్పూర్లో ఆయన ప్రచారం చేశారు. ఉప ఎన్నికలు ఈటెలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దళిత బంధును కొనసాగించే విధంగా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన 3 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ, కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సహా మల్లేపల్లి లక్ష్మయ్య వేసిన పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో ఈసీ ఉత్తర్వులు రద్దు చేసి హుజురాబాద్లో దళిత బంధు కొనసాగించాలని లక్ష్మయ్య, జడ్సన్ విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకాలను ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు నిలిపేయాలని వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ వాదనలు వినిపించింది. ఈ వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. గ్రానైట్ కంపెనీ మూసివేత వ్యవహారంలో తెలుగుదేశం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ కమిషన్ నివేదిక సిఫార్సు మేరకు 50 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ ఏపీ సర్కార్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఈ నోటీసుల్ని సవాల్ చేస్తూ గొట్టిపాటి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఏపీ ప్రభుత్వ షోకాజ్ నోటీసును కొట్టివేసింది. ఈ తీర్పుపై ఏపీ సర్కార్ డివిజన్ బెంచ్కు వెళ్లింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై విచారణ జరిపిన బెంచ్ సింగిల్ జడ్జి తీర్పును పక్కన పెట్టింది. డివిజన్ బెంచ్ తీర్పుపై గొట్టిపాటి రవికుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఏపీ ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై స్టే విధించింది. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వహణ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తెలుగుదేశం కార్యాలయంపై దాడి వ్యవహారంలో తనను స్టేషన్కు తీసుకువెళ్లిన పోలీసులు అక్కడ తనను కొట్టారంటూ బెయిల్ పిటిషన్లో బ్రహ్మం చౌదరి కోర్టుకు వివరించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు ఏపీలో పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులు కొట్టిన విషయాన్ని నమోదు చేసిన మ్యాజిస్ట్రేట్ వైద్య పరీక్షలకు ఎందుకు ఆదేశించలేదని వివరణ కోరింది. అసలు ఏపీలో పోలీసులు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారని బెయిల్ పిటిషన్పై విచారణ సమయంలో కోర్టు నిలదీసింది. 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే వీలున్న కేసుల్లో నిందితులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని తెలియదా అని ప్రశ్నించింది. చివరకు బ్రహ్మం చౌదరికి బెయిల్ మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి రేషన్ దిగుమతి, పంపిణీ నిలిపివేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. కమిషన్ బకాయిలు, డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని డీలర్లు డిమాండ్ చేశారు. ఖాళీ గోనె సంచులు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని ఒత్తిడి తేవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జలమండలి ఉద్యోగులకు 24 గంటల్లోగా పీఆర్సీ ఇవ్వకపోతే మంచినీటి సరఫరా నిలిపివేస్తామని ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. 4000 మందికి పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్లో సిబ్బంది ఆందోళనకు దిగారు. 5 నెలలుగా తాత్సారం చేస్తూ ఉద్యోగులపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.
దేశంలో పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో పర్యటించిన ప్రధాని సిద్ధార్థ్ నగర్ నుంచి వర్చువల్ గా 9 వైద్య కళాశాలను ప్రారంభించారు. 2,329 కోట్లతో ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ కళాశాలలు నిర్మించింది. 2014 ముందు దేశంలోని వైద్య కళాశాలలో సీట్లు 90,000 కంటే తక్కువే ఉన్నాయని ప్రధాని అన్నారు. ఈ 7 ఏళ్లలో 60,000 సీట్లను కొత్తగా తమ ప్రభుత్వం జోడించిందన్నారు. 2017 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 1900 సీట్లు మాత్రమే ఉంటే భాజపా ప్రభుత్వం 4 ఏళ్లలోనే 1900 కంటే ఎక్కువ సీట్లు పెంచిందని వివరించారు. ప్రజల సంక్షేమంపై ఆలోచించే ప్రభుత్వం యూపీలో ఉన్నందునే ఆరోగ్య వసతులు మెరుగుపడ్డాయని మోదీ చెప్పారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ జిల్లా తాళ్లగూడెం, ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ పరిధిలోని టేకులగూడెం మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో ఉదయం కూంబింగ్ చేపట్టిన తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులు గ్రేహౌండ్స్ బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. అనంతరం ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలు AK-47, SLR, LMG ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. దీపావళి కానుకగా విడుదల చేయనున్న జియో ఫోన్ నెక్స్ట్ ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తిని చాటనుంది. జియో ఫోన్ నెక్స్ట్ కోసం గూగుల్తో జతకట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆండ్రాయిడ్ కాకుండా ప్రగతి పేరుతో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించింది. భారతీయ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించే లక్ష్యంతో ప్రగతి OS రూపొందించినట్లు ఆండ్రాయిడ్ ఇండియా జనరల్ మేనేజర్ రామ్ పాపట్ల తెలిపారు. ఈ OSతో బ్యాటరీపై ఒత్తిడి తగ్గి ఛార్జింగ్ ఎక్కువసేపు ఉంటుందన్నారు. క్వాల్కోమ్ ప్రాసెసర్తో పనిచేసే జియో ఫోన్ నెక్స్ట్ ను యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుందని క్వాల్కోమ్ ఇండియా ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ శశిరెడ్డి తెలిపారు. జియో ఫోన్ నెక్స్ట్ లోని ట్రాన్స్లేషన్ ఫీచర్ వినియోగదారుడు ఒక భాషలో మాట్లాడితే 12 భాషల్లోకి తర్జుమా చేస్తుందని తెలిపారు. వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉందని వివరించారు. జియో ఫోన్ నెక్స్ట్ లో రీడ్ అలౌడ్ అనే ఫీచర్ యాప్ లోని టెక్స్ట్ లేదా కంటెంట్ ను బిగ్గరగా చదివి వినిపిస్తుందని జియో ఫోన్ నెక్స్ట్ తయారీ విభాగం అధిపతి అశోక్ అగర్వాల్ తెలిపారు. ఈ ఫోన్ లో వెనుక ముందు 2 వైపులా 13 MP కెమెరా పొందుపరిచినట్లు చెప్పారు. జియో ఫోన్ నెక్స్ట్ ను ఏపీలోని తిరుపతి, తమిళనాడులోని శ్రీ పెరంబదూరు ప్రాంతంలో తయారు చేస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4 సెషన్ల నష్టాల తర్వాత ఇవాళ లాభాల్లోకి మళ్లాయి. ఐసీఐసీఐ, యాక్సిస్, SBI వంటి దిగ్గజ బ్యాంకుల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపగా సెన్సెక్స్ 145 పాయింట్లు పెరిగి 60,967 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 18,125 వద్ద ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPLలోకి మరో 2 కొత్త ఫ్రాంచైజీలు వచ్చాయి. వచ్చే సీజన్ నుంచి కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు చేరనున్నాయి. CVC క్యాపిటల్ పార్ట్నర్స్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని 5,600 కోట్లకు దక్కించుకుంది. సంజీవ్ గోయంకా నేతృత్వంలోని RPSG గ్రూప్ లక్నో ఫ్రాంచైజీని 7,090 కోట్లకు చేజిక్కించుకుంది. కొత్త జట్ల కోసం BCI నిర్వహించిన వేలంలో ఈ 2 గ్రూపులు ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. ఈ 2 జట్లతో కలిపి IPL 15వ సీజన్లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.